2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన పని ఏంటి చాలా మందికి గుర్తుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రీటెండరింగ్. అప్పట్లో ఇమీడియట్గా అక్కడ కాంట్రాక్ట్ మార్చేశారు, టెండర్లు మార్చేశారు, తక్కువకే కోట్ చేసి వేరే సంస్థకి ఇచ్చారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఇప్పుడు తాజాగా ఒకవేళ రేపొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇప్పుడు అదే జరగబోతోందా అనేది. అంటే ఇక అమరావతి రాజధాని నిర్మాణం దాన్ని అయితే ఇంకా తప్పుపట్టే ఉద్దేశం అయితే లేదు. అందులో లోపాలను ఎంచే పని అయితే మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే మేము ఇంకా అమరావతి మార్చేస్తాం, రాజధాని తీసుకెళ్ళిపోతాం, మళ్ళీ 3 రాజధానులు 4 రాజధానులు అంటే ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయరు. అర్థమైపోయింది దానికి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ మాట అనరు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటారు తప్ప 3 ముక్కలు చేస్తాను 3 రాజధానులు పెడతామని అయితే అనరు. ఆ విషయంలో వెనక్కి తగ్గుతారు. ఈ లోపల అలాగా గెజెట్ కూడా నోటిఫై అయిపోతుంది కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, అమరావతికి చట్టబద్ధత కల్పించేస్తారు. ఇక మార్చే ప్రయత్నం అయితే చేయరు. ఇంకా దాన్ని డెవలప్ చేస్తారా, టీడీపీ హయాంలో డెవలప్ అయిన దాన్ని అంతవరకు ఆపేస్తారా అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఈ 4 ఏళ్లలో అయితే మాత్రం అమరావతి నిర్మాణాలు అయితే పూర్తవ్వవు, ఖచ్చితంగా ఇంకా పెండింగ్లో ఉంటాయి. అందుకే కదా ఇంకా 15 ఏళ్ళు కావాలి 15 ఏళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. కూటమిగా ఉండాలి, 15 ఏళ్ళు ఉంటే మొత్తం అన్నీ అక్కడ పూర్తి అవుతాయని అర్థం. కానీ 15 ఏళ్ళు వాళ్ళు కోరుకుంటున్నారు కావాలని, ప్రజలు ఉంచుతారా లేదా అనేది ఇక్కడ చూడాలి. అది ప్రజలు వేసే ఓటు మీద ఆధారపడి ఎంత చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నవరత్నాలని చెప్పి అద్భుతంగా సంక్షేమ పథకాలని చెప్పి బటన్లోకి డబ్బులు వేసిన, వీళ్ళు సూపర్ 6 అని చెప్పి డబ్బులు ఇచ్చి మేము అభివృద్ధి చేస్తున్నాం నిర్మాణాలు చేస్తున్నాం అని చెప్పిన ప్రజల మూడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసాం దీన్ని చూద్దామని చెప్పి అనుకుంటే కనుక మొత్తం అక్కడ సీన్ మారిపోద్ది, రిజల్ట్ మారిపోద్ది. ఎంతో అద్భుతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి అనుకున్న ఆయన్ని దించి పారేశారు, 11 సీట్లు పరిమితం అయిపోయాడు ఆయన. అలాగే అంతకుముందు ఎంతో అద్భుతంగా చేశారు తెలుగుదేశం పార్టీ, పోలవరం సోమవారం అనుకుంటూ వాళ్ళందరినీ తీసుకెళ్ళి రాష్ట్రం ఎంతో అద్భుతంగా చేసేశారు అనుకున్న తెలుగుదేశం పార్టీనే అప్పుడు దించిపాడేసి 23 సీట్లు పరిమితం చేశారు. ప్రజలు తలుచుకుంటే దించుతారు ఉంచుతారు, దించుతారు ఉంచుతారు, ఏదైనా చేస్తారు అక్కడ. ఇప్పుడు రేపు ఏం జరుగుద్ది అనేది ఎవరి చేతుల్లోనూ తెలియదు, అప్పుడున్న మూడుని బట్టి పోతుంది. అదే కనుక జరిగితే అప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు అప్పుడు పోలవరం మీద రివర్స్ టెండరింగ్ ఎలా ఉందో రేపు పొద్దున అమరావతి దాని మీద కూడా రివర్స్ టెండరింగ్లు చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అందుకే కదా ఇప్పటి నుంచి ఆ పాయింట్ రేజ్ చేస్తున్నారు. నిర్మాణాల పేరుతో అడ్డగోలుగా తినేస్తున్నారు, కోట్ల రూపాయలు కుంభకోణం జరగబోతుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్తుంది వైసీపీ. అంటే అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే తినేశారు, టెండర్ల పేరుతో వాళ్ళ అన్యాయాలకు ఇచ్చి కోట్లు మింగేశారన్నారు కదా. ఇప్పుడు కూడా అంతే, రేపొద్దున అదే జరుగుతుందేమో మేబీ. అందుకే ఇప్పుడు ఆ పాయింట్ అప్పుడప్పుడు రేజ్ చేసి దాన్ని పెద్ద ఉద్యమంగా అయితే చేయట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఎన్నికల దగ్గరలో ఏమన్నా చేయొచ్చేమో, కానీ ఫైనల్గా మాత్రం రేపొద్దున అధికార మార్పిడి జరిగితే జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ రివర్స్ టెండరింగ్ అనేది ఆలోచన చేస్తారా అనేది ఇక్కడ ఒక చర్చ.